శ్రావణ శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే శ్రావణ శుక్ల షష్ఠి తిథి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన పరిహారం ఏంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు శ్రావణ శుక్ల షష్ఠి తిథి ఉంది. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి నాడు సుపౌదన వ్రతము అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించాలని ధర్మసింధు నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. సుపౌదన వ్రతము అంటే అర్థం ఏంటంటే పప్పు కలిపిన అన్నాన్ని శివుడికి నివేదన చేయటం అని అర్థం. అంటే పులగాన్ని ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పించే రోజు అని అర్థం. శ్రావణ శుక్ల షష్ఠి సందర్భంగా ఎవరైతే పగలు ఉపవాసం ఉండి సాయంకాలం శివపూజ చేసి ఈశ్వరుడికి పులగం నివేదించి ఆ పులగాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో వాళ్ళు పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. సుపౌదన వ్రతం సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారం పాటించండి. అలాగే శ్రావణ శనివారం వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగింపజేసుకోవటానికి, కలిబాధల నుంచి బయటపడటానికి వెంకటేశ్వర పిండి దీపారాధన పరిహారం పాటించాలి. ఈ వెంకటేశ్వర పిండి దీపారాధన పరిహారం ఎలా పాటించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో గోడకి పసుపు రాసి ఆ పసుపు మీద కుంకుమతో ఒక తిరునామాన్ని తీర్చిదిద్దాలి. గోడ మీద తడి పసుపుతో గుండ్రంగా గీసి దాని మీద కుంకుమతో తిరునామాన్ని తీర్చిదిద్ది ఆ తిరునామం క్రింద నేల మీద ఒక పీటని ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద బియ్య పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. 8 దళాలున్న పద్మం ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మీద ఒక వెండి పళ్ళెం కానీ లేదా ఇత్తడి పళ్ళెం కానీ లేదా రాగి పళ్ళెం కానీ ఉంచాలి. ఆ పళ్ళెంలో బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి తయారు చేసినటువంటి చలిమిడి దీపాన్ని ఉంచి ఆ చలిమిడి దీపంలో ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి వెలిగించాలి. వెలుగుతున్నటువంటి ఆ దీపాన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావించాలి. దీన్ని వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానం అనే పేరుతో పిలుస్తారు. శ్రావణ మాసంలో వచ్చే అన్ని శనివారాలు కానీ లేదా ఏ ఒక్క శనివారం అయినా సరే ఈ వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానాన్ని పాటిస్తే వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అయితే ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపం దగ్గర ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః అనే నామాలు స్మరించుకుంటూ ఉండండి. దీపం కొండెక్కే వరకు ఎలాంటి ఆహారాన్ని స్వీకరించకూడదు. ఆ దీపం దగ్గర వడపప్పు పానక నైవేద్యంగా సమర్పించాలి. ఆ దీపారాధన కొండెక్కిన తర్వాత మాత్రమే భోజనం స్వీకరించాలి. అలాగే ఈ పిండి దీపారాధన చేసిన రోజు సాయంకాలం పూట ఎవరైనా ముత్తైదువులకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. ఇలా శ్రావణ శనివారం వెంకటేశ్వర పిండి దీపాన్ని గృహంలో వెలిగించడం ద్వారా వివాహ సమస్యలు, ఆర్థిక సమస్యలు, గృహానికి సంబంధించిన సమస్యలు అన్నీ తొలగింపజేసుకొని కలిబాధల నుంచి బయటపడి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.